పాలు హాయ్ ఫ్రెండ్స్, ఈవినింగ్ పని స్టార్ట్ చేసా. పాలు వేడి చేశాను పాలు పోయనీకి. ఇంకా ఈరోజు దోశల పిండి పట్టాలి. దోశలకి నానబెట్టా. దోశలకి ఏమేమి నానబెట్టా అంటే ఎర్రపప్పు, పెసరపప్పు, మినప్పప్పు, కందిపప్పు, శనగపప్పు, ఇవన్నీ పప్పులు కలిపి నానబెట్టి, ఇది దోశలకి మల్టీగ్రెయిన్ పప్పులు. దోశల పిండి మంచిగా ఉంటుంది, టేస్ట్ చాలా సూపర్ ఉంటుంది. ఇంకా సగ్గుబియ్యం కూడా వేసా. సగ్గుబియ్యం కూడా ఉన్నాయి, అన్ని పప్పులు సగ్గుబియ్యం కూడా. సగ్గుబియ్యం వేస్తే దోశ క్రిస్పీగా వస్తుంది, మంచిగా ఉంటాయి టేస్ట్. కొన్ని మెంతులు. ఇంకా తిన్నాయి బాసనలు ఉన్నాయి, బాసనలు కడిగేస్తే పని అయిపోతుంది. నా బిడ్డ ఏం చేస్తుందో చూద్దాం. పాలకూర కట్ చేస్తుంది. ఈ మధ్యలో వీడియో కోసం పని చేస్తుందా లేకపోతే నాకు హెల్ప్ చేయడానికి చేస్తుందో తెలియదు, కానీ పని అయితే చేస్తుంది. ఆమె ఏం చేస్తుందో చూద్దామని చెప్పి మెల్లగా వీడియో చెప్పిన చేస్తుందో చేయదో అనుకున్నా, కానీ చేస్తాను. పాలకూర కట్ చేయరా అని అడబెట్టి ఇంట్లోకి వెళ్ళి పని చేసుకుంటున్నా, బాసనలు కడిగేస్తున్నా. వచ్చేసరికి కడిగేస్తుంది. ఒక దగ్గర లేదంటే నా కొడుకు ఏం చేస్తాడు, ఇక్కడ ఆడతాడు. ఏం ఆడతానవరా? ఏమైనా దేవుళ్ళ పిచ్చోడు. ఇదేం దేవుడురా? లక్ష్మీదేవియా? నా చిన్ని రేయాన్సి లక్ష్మీదేవి. రోజు దేవుళ్ళ పిచ్చోడు, పూజలు చేస్తూ ఉంటాడు. పూజలతోని ఆటలు ఆడేస్తాడు దేవుళ్ళతోని. హాయ్ ఫ్రెండ్స్, ఫంక్షన్లలో చేసే పల్లి చట్నీ స్టైల్ ఇప్పుడు నేను చేస్తున్నా. దానికి కావలసినవి మిరపకాయలు, ఉల్లిగడ్డ, కొత్తిమీర, పుదీనా, వెల్లుల్లి, అంటే ఇక్కడ కూడా ఉన్నాయి వెల్లుల్లి, టమాటాలు, కొంచెం టేస్టీకి కొంచెం చింతపండు, కొన్ని పల్లీలు, కొంచెం జీలకర్ర, కొన్ని 4-5 మిరపకాయలు, ఎల్లిగడ్డలు, కొన్ని పల్లీలు మంచిగా వేయించుకోవాలి. మా తమ్ముడు పెళ్ళప్పుడు, మా మరుదుల పెళ్ళప్పుడు చేస్తుంటే చూసిన వంట వాళ్ళు నేర్చుకున్నాం. పల్లీలు వేగుతున్నాయి. పల్లీలు వేగినాయండి. ఇవి ఒకసారి తీసుకుందాం పక్కకి, వేరే గిన్నెలకి తీసుకున్నాను. ఇప్పుడు ఇదే ఆయిల్లోకి ఒక 2-3 టమాటాలు, 2-3 టమాటాలు అంటే నేను టమాటా చట్నీ కానీ కట్ చేసిన, కానీ మా ఆయన ఇదే పల్లి చట్నీ ఇదే చేయమంటే మళ్ళీ ఆపేసిన అన్నట్టు. కొంచెం కొత్తిమీర, సగం కట్ట పుదీనా, సగం కట్ట కొత్తిమీర, ఈ 2 మిక్స్డ్ చేసుకొని కొంచెం ఉడికియాలి. వీటిని కొంచెం లైట్గా సాల్ట్ ఒకసారి కలుపుకొని ఇలా ఉడికితే చాలు. ఇంకా ఇప్పుడు మనం ఒక ఏదైనా ప్లేట్లోకి తీసుకొని దీన్ని చల్లారబెట్టుకుందాం. ఆ చల్లారేంతలో మనం కొంచెం చింతపండు, అందులో హాఫ్ స్పూన్ వేసిన, ఇందులో హాఫ్ స్పూన్ వేస్తున్నా. ఇప్పుడు ఇందులోకి ఇది మనం మర్చిపోయినా, ఇది మనం కొన్ని వాటర్ వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. తర్వాత టమాటా వేసుకుందాం. సారీ అండి, మర్చిపోయినా, కొత్త కదా, మామూలుగా ఎప్పుడు పని చేసినట్టుగానే చేసిన. టమాటా ఇందులో వేసేసా. ఈ టమాటా ఇట్లా మనం ఇట్లా పల్లీలది ఇట్లా పెట్టుకున్నాక కొంచెం పచ్చగా పల్లీలది ఈ టమాటాది కూడా వేసి, టమాటా పుదీనా కొత్తిమీర వేసినాం కదా, ఇది కూడా వేసి మిక్సీ పట్టుకోవాలి మెత్తగా. కొంచెం లూజ్ చేసుకోవాలి, ఎందుకంటే ఇడ్లీకి దోశకి కదా, కొంచెం లూజ్ చేసుకోవాలి. ఇలా పట్టుకోవాలి. కొంచెం జీలకర్ర, సారీ అండి, కొంచెం ఆయిల్ వేసుకున్నా. తర్వాత కొంచెం జీలకర్ర వేసుకున్నా, కొన్ని ఆవాలు వేసుకుంటున్నా, ఒక 2 ఎండుమిర్చీలు, ఒక 2 రెబ్బల కొత్తిమీర. ఇది ఇప్పుడు మనం అందులో చట్నీలకు వేసుకోవాలి. ఇలా మిక్సీ ఇలా పట్టాలి లూజు.
ఇది ఇడ్లీలకి దోశలకి చాలా టేస్ట్ ఉంటుంది. ఒకసారి చేసి చూడండి, మీరే చెప్తారు నాకు కామెంట్లో. ఓకేనండి, ఇంతే. మీరు ఇలాగే చేస్తారా, మీరు ఏ విధంగా చేస్తారో ఒకసారి నాకు కామెంట్లో చెప్పండి. నేను కూడా ట్రై చేస్తా మీరు చేసినట్టు. ఓకేనా? థ్యాంక్ యూ వాచింగ్. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజుకి వీడియో ఇంతే. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. లాంగ్ వీడియోలు వెళ్ళట్లేదు, షార్ట్ వీడియోలు చాలా వెళ్తున్నాయి. లాంగ్ వీడియోలు కూడా కొంచెం ముందుకు తీసుకెళ్ళండి. కొత్తగా వస్తున్నా కదా, కొంచెం వాయిస్లో కానీ వీడియోస్ చేయడంలో కానీ ఏమైనా మిస్టేక్లు ఉంటే కొంచెం సర్దుకోండి. ఇంకా రానున్న వీడియోస్లో ఇంకా కొంచెం మంచిగా చేయడానికి ట్రై చేస్తా, మంచిగా చేస్తా. షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? థ్యాంక్ యూ అండి.